కార్యక్రమం అనేది దేవుడు ఏర్పాటు చేయించుకున్నాడు తన కుమారుని ద్వారా, కుమార్తెల ద్వారా. కాబట్టి ఈ నామకరణం గురించి అతి తక్కువ సమయంలో, మరి ఎక్కువ అంటే ఎంతైనా వివరించవచ్చు కానీ మనకు టైం లేదు కాబట్టి ఎక్కువ వినటం కూడా కష్టం. ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి చాలా తక్కువ టైంలో షార్ట్ కట్లో కొన్ని విషయాలు చెప్తాను, బాగా ఆలోచించండి. తర్వాత అది బైబిల్ నుండే తీసుకొస్తాను, నా సొంత మాటలు కాకుండా. అందరికి ఓకే కదా? ఉందా ఓపిక? వాక్యం వినే ఓపిక? వెరీ గుడ్. సరే, ముందుగా నామకరణం కాబట్టి మొదట సృష్టి అంతటిని కలిగించి పేరు పెట్టింది ఎవరు చెప్పండి? మళ్ళీ బైబిల్ మనం ఎక్కువగా వివరణ ఇవ్వకుండా, ఎక్కువగా తీయకుండా, టైం వేస్ట్ అవ్వకుండా ఎవరు పెట్టారు? ఆదాము. ఆదాము కంటే ముందు ఎవరో పేరు పెట్టారు. ఎవరు? దేవుడు. భూమిని, ఆకాశాన్ని, పగటిని, రాత్రిని కలిగించి వాటికి పేరు పెట్టడం జరిగింది. అవునా? దాని తర్వాత ఎవరు పెట్టారు పేరు? దేవుడు కలిగించిన పేరు పెట్టే మహాభాగ్యం ఎవరికి వచ్చింది? ఆదాము. భూజంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ ఏం పెట్టడం జరిగింది? మరి అవ్వగారికి పేరు ఎవరు పెట్టారు? ఆదాము గారు. అవ్వగారు ఎవరికైనా పేరు పెట్టారా? ఎవరికి పెట్టలేదా? మూడవ కుమారుడు ఎవరు? పేరు పెట్టిందా లేదా? ఏమని పేరు పెట్టింది? ఇదిగో కయీను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు మరొక సంతానాన్ని నాకు దయచేస్తున్నాడని చెప్పి పేరు పెట్టడం జరిగింది. అవునా? అసలు పేర్లు ఎందుకు పెట్టాలి? సింపుల్ గా మీ నుండే ఆన్సర్ వచ్చేయాలి. పేరు ఎందుకు పెట్టాలి? పేరు లేదనుకుందాం. ఉదాహరణకు ఈ గ్రామం ఏ గ్రామం ఇది? సంకడ. ఎవరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఈరోజు? శ్రీను. సంకడ అనే పేరు లేకపోతే, శ్రీను అని పేరు లేదనుకో, మనం ఆయన్ని వెతుక్కుంటూ ఎలా వస్తాం? ఆయన అడ్రస్ ఎలా తెలుస్తుంది మనకు? తెలుస్తుందా? చాలా కష్టం. ఎందుకంటే బోల్డ్ ఊర్లు ఉన్నాయి. అవునా కదా? సింపుల్ గా ఇప్పుడు మనుషులు చనిపోయినప్పుడు చివరికి ఎక్కడ తీసుకెళ్లి వదులుతారు? శ్మశానం. శ్మశానానికి మీరు వేరే విధంగా చెప్పాలనుకో ఏమని చెప్తారు? పేరుంది కాబట్టి సింపుల్ గా శ్మశానం అనేది. అవునా? పేరు లేదనుకో ఎలా ఐడెంటిఫై చేస్తాము? అంటే గుర్తించడానికి సింపుల్ గా మనకి ఏం వస్తుంది? పేరు ఉండటం వల్ల ఈజీగా గుర్తిస్తాం. అవునా కదా? మరి పేరులో షార్ట్ కట్ గా పేరు ఎలాంటి పేర్లు ఉన్నాయి? పేర్లు ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి, ఎలాంటి పేర్లు ఉన్నాయో ఒకసారి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ఆ చివరిలో వినిపిస్తుందా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే. సుగంధ తైలం అంటే ఏంటి? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలం మన వాళ్ళు కూడా చాలా మంది రాసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటది సుగంధ తైలం అంటే? సెంటు. అవునా? పెర్ఫ్యూమ్. ఏం చేస్తుంది అది? ఎలాంటి కంపెనైనా కవర్ చేసి సువాసనని ఇస్తుంది. అవునా? చూడండి, చాలా దూరంలో చనిపోయిన వాళ్ళని కూడా స్వగ్రామం ఎక్కడైతే ఉందో అక్కడ ఆ డెడ్ బాడీ తీసుకొచ్చే లోపల అది పాడవకూడదని ఏం చేస్తుంటారు? సుగంధాలు రాస్తుంటారు, స్మెల్ రాకుండా, పాడవకుండా. అవునా? దానికంటే కూడా ఏది మేలట? పేరు. మంచి పేరు మేలు. మరి మంచి పేరు ఏది చెప్పండి? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికి మంచి పేరా? ఎవరిదైనా మంచి పేరు లేని వాళ్ళు ఉన్నారా ఇక్కడ? అందరిది మంచి పేర్లేనా? నా పేరు మంచిది కాదని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. అందరిది మంచి పేర్లేనా? మరి చెడ్డ పేరేది? ఏది చెడ్డ పేరు చెప్పండి? చెడ్డగా ప్రవర్తిస్తే. మంచి పేరు అనగా ఇక్కడ రాయబడింది ఏంటంటే, తక్కువ టైంలో కాబట్టి మనం అలంకరణ కోసం ఏరి కోరి పెట్టుకున్న పేరు కాదు మంచి పేరు అంటే. ఒకవేళ అలా అనుకుంటే చెడ్డ పేరు ఏది ఉందో చెప్పాలి మనం ముందుగా. మన బైబిల్లో భక్తుల దగ్గరికి వెళ్తే ఇస్కరియోతు యూదా అనే పేరు మంచిదా చెడ్డదా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇస్కరియోతు యూదా అనే పేరు మంచిదా చెడ్డదా? మంచిదేనా? మరి ఇప్పుడు ఇస్కరియోతు యూదా అని ఇక్కడ క్రైస్తవులుగా ఎంతమంది పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు?
ఎవరైనా మీ పిల్లలకి గాని సేవకుల ద్వారా గాని ఎవరైనా పెట్టడానికి ఇష్టపడతారా, పెట్టుకుంటున్నారా? ఎందుకు పెట్టుకోవట్లేదు? అదే దావీదు అనే పేరుంది కదా, అది మంచిదా చెడ్డదా? మంచిది. ఇస్కరియోతు యూదా అంటే చెడ్డది, దావీదు అంటే మంచిదా? పోనీ సొలొమోన్, చాలా మంది ఆ పేర్లు పెట్టుకుంటున్నారు కదా, పెట్టుకోవట్లేదా? పెట్టుకుంటున్నారు. ఆ పేరు మంచిదా చెడ్డదా? మంచిదేనా? చెప్పట్లేదు, చెప్పండి. ఏ పేర్లు పెడతారు? ఇంకా అబ్రహం ఉందా పేర్లు? చాలా మంది పెట్టుకున్నారు అబ్రహం. అవునా? ఆ పేరు మంచిదా చెడ్డదా? మంచిదేనా? మరి ఇస్కరియోతు యూదా, కయీను, యెజబెలు, ఈ పేర్లు చెడ్డవా? పెట్టుకుంటున్నారా? ఇస్కరియోతు యూదా పెట్టుకుంటున్నారు. ఎవరు పెట్టుకున్నారు? దాదాపుగా ఎవ్వరు పెట్టుకోవడానికి ఇష్టపడరు. కారణం ఏంటి? పేరు చెడ్డదనా? ఇక్కడ సుగంధ తైలం కంటే మంచి పేరు మేలంటే ఏంటంటారంటే, ఈ రోజుల్లో ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే వెతికి వెతికి ఏది యాప్ లో ఈ రోజుల్లో పేర్లు ఎక్కడ వెతుకుతున్నారు చెప్పండి? గూగుల్. అవునా? గూగుల్లో సెల్ యాప్ లో వెతికి 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 మంచి పేర్లు వెతికి ఏం చేస్తున్నారు? పెట్టుకుంటున్నారు. అంటే గూగుల్లో వెతికితే ఏదో ఒక పేరు పలకడానికి బాగుంటే అది మంచి పేరు అవుతుందా? పోనీ దావీదు అనే పేరు మంచిది ఎలా అయింది? ఎలా అయింది దావీదు అని మంచి పేరు మంచిది? కాబట్టి ముందుగా షార్ట్ కట్ లోకి వెళ్ళాలంటే చూడండి ఒకసారి పేరు గురించి. ఈ పేర్లు ఎలా వస్తాయి? ఏది మంచి పేరు, ఏది చెడ్డ పేరు? మనం ఏరికోరి పెట్టుకున్నంత మాత్రం అది మంచి పేరు అయిపోతుందా? లేకపోతే ఎలా మంచి పేరు అవుతుంది? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. కాబట్టి ప్రతి మనిషి మంచి పేరు పెట్టుకోవాలా, సంపాదించుకోవాలా అనేది చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం పేరు ఎలా వస్తుందని. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని అమిత గర్వముతో ప్రవర్తించును. అతనికి ఏం పేరు పెట్టబడింది? అపహాసకుడని. ఇది మంచి పేరా? ఎవరు పెట్టారు ఈ పేరు? అపహాసకుడు అంటే మంచి పేరా చెడ్డ పేరా? ఎందుకు చెడ్డ పేరు అయిపోయింది? ఆయనకు ఒరిజినల్ పేరు లేదా? ఒరిజినల్ గా పేరున్నా మన దగ్గర జరిగించినట్టుగా ఈరోజు ఎంతో ఖర్చు పెట్టారు కదా. ఖర్చు పెట్టి ఏం పెట్టిస్తున్నారు? పేరు. ముందటి కాలంలో ఏం చేసేవాళ్ళు? కోడి కొట్టి, అవునా, ఏదో ఒకటి అందరికి తెలిసి ఏం చేసేవాళ్ళు? పేరు పెట్టేవాళ్ళు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి, కోట్లు ఖర్చు పెట్టి అందరిని పిలిచి అందరి సమస్యలో పేరు పెట్టినా ఎలాంటి పలకడానికి లేదా గొప్ప అర్థాన్నిచ్చే పేరు పెట్టినా ఆయన బ్రతుకు ఇదిగో ఈ అపహాసకుడిలా మారిపోతే, ఈ గర్విష్లా మారిపోతే తర్వాత వచ్చే పేరు ఏం పేరు వస్తుంది? ఒక మంచి పేరు వస్తుంది. ఏ పేరు? ఇప్పుడు చదివారు కదా, అపహాసకుడని. అదే 24వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. అందులో కూడా అదే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం. కీడు చేయు పన్నగములను పన్నువానికి తంటాల మారి అని పేరు పెట్టబడును. ఏం పేరు పెడుతున్నారు? ఎంత ఖర్చు పెట్టి పెడుతున్నారు? ఎంత మందిని పిలిచి పెడుతున్నారు? ఎంత మంది మధ్యలో పెడుతున్నారు? ఈయనకి ముందు తల్లి తండ్రిగా పెట్టిన పేరు లేదా ఆయనకి? అది మంచి పేరు అయి ఉండదా? అంటే మనం ఎంత ఏరికోరి ఎంత గొప్ప పేరు పెట్టినా, ఎంత అర్థాన్నిచ్చే పేరు పెట్టినా ఇక్కడ ఏం తెలియజేస్తుంది? సింపుల్ గా బ్రతుకు చక్కగా లేకపోతే ఏమొస్తుంది?
ఏదో మనం అనుకోనని ఒక చెడ్డ పేరు వస్తుంది, సమాజాన్ని ఇష్టపడని ఒక పేరు వస్తుంది, అవునా? కాబట్టి మంచి పేరు అని ఏరి కోరి పెట్టే కంటే మంచి పేరు అవ్వాలంటే ఏం చెయ్యాలి అనేది తెలియాలి. ఇందాక చదివిన ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఏం చదివాం? సుగంధ ద్రవ్యము కంటే మంచి పేరు మేలు. మేలు ఏ పేరు మేలు? మంచి పేరు మేలు. అలాని ఏం చేయాలి మరి? మంచి పేరు రావాలంటే, మంచి పేరు అవ్వాలంటే పెట్టుకుంటే ఇప్పుడు అవుతుందా మంచి పేరు? అవ్వదు. మరి ఏం చేస్తే అవుతుంది మంచి పేరు? గట్టిగా చెప్పండి, ఏం చేస్తే అవుతుంది? బాబేలు గోపురం దగ్గర మన పూర్వీకులు ఉండరు, వాళ్ళు ఏం చేస్తుండరు? అక్కడ ఆకాశానికి అంటే గోపురం కట్టేసి ఏం సంపాదించుకుందాం అనుకున్నారు వాళ్ళు? పేరు సంపాదించుకుందాం అనుకున్నారు, అవునా? మరి అంత గొప్ప పేరు సంపాదించుకోవాలని అంత కష్టపడి అందరు ఒకటిగా యూనిటీగా వాళ్ళు చేస్తున్న పనిని దేవుడు ఏం చేశాడు? వాళ్ళందరినీ చెదరగొట్టేశాడు. అంటే అంత మంచి పేరు సంపాదించుకోవాలని అనుకోవడం తప్ప? చెప్పండి, తప్ప? అది మంచి పేరు అవ్వాలంటే మనుషుల దగ్గర మనం ఏంటంటారు, సున్నం కొట్టిన సమాధుల్లాగా సంపాదించుకుంటే అవ్వదు. అది మంచి పేరుగా ఎప్పుడు ఉంటుందంటే, ఎప్పుడు ఉంటుంది? మన బ్రతుకులో ఉండాలి. అది దేవుని ఎదుట, మొట్టమొదట దేవుని ఎదుట ఉండాలి. అలాంటి పేరు సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏది మంచి పేరు అన్నదానికి ముందుగా చూడండి ఒకసారి, ఎలా వస్తుందా మంచి పేరు? అంత సులువుగా వస్తుందా మంచి పేరు? చిట్ట చివరిగా అన్నిటికంటే మంచి పేరు ఏదనేది చూసి ముగిద్దాం. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనంలో దేన్ని మంచి పేరు అంటున్నారు వీళ్ళు? ఏముందో? అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనమా? కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. చాలు. ఇక్కడ ఏటట మంచి పేరు వచ్చింది. చూడండి ఇక్కడ ఎలా వచ్చింది మంచి పేరు? ఆత్మతోను సత్యంతోను నింపబడి ఏం చేస్తున్న వాళ్ళై ఉండాలి. అంతేకాదు వారు ప్రజల మధ్య మంచి పేరు పొందిన వాళ్ళై ఉండాలి. మరి మంచి పేరు తల్లిదండ్రి పెట్టినంత ఈజీగా ఇచ్చేస్తుందా సమాజం? లేకపోతే దేవుడు ఇచ్చేస్తారా? చెప్పండి. తల్లి తండ్రి ఎంతో కష్టపడి సంపాదించిందంత పెట్టి 10 మందిని పిలిచి అందరి సమక్షంలో పేరు ఏదో ఒకటి, ఒక మంచి పేరు అని చెప్పి పెట్టినంత ఈజీగా సమాజం గాని దేవుడు గాని మనకు మంచి పేరు ఇచ్చేస్తాడా? వచ్చేస్తుందా? దాని వెనకాల ఏముండాలి? ఆత్మతో సత్యంతో నిండి ఉండాలి. దేవుని దగ్గరకు వస్తే మంచి చేసిన తన ప్రవర్తన గాని, తన మనస్సు, తన బ్రతుకు ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. దీని గురించే చూడండి, అంటే మంచి పేరు అంటే ఏటో కొద్దిగా సపోర్ట్ గా ఉండడానికి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. అక్కడ ఏముంది? అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన ఏ పేరు? ఎలా వచ్చింది? చెప్పండి, ఎలా వచ్చింది? మంచి పేరు. బాగానే ఉంటాయి, అంతేనా? నీతిమంతుడును దేవునికి భయపడువాడును. ఆయనకి మంచి పేరు దేని వల్ల వచ్చింది చెప్పండి. ఇక్కడ ఇందాక ఒకటి చదివారు, ఇప్పుడు ఇంకో వచనం చదివాం. ఈయనకు, ఎవరికి? ఈ కొర్నేలి గారికి కొర్నేలి అనే పేరు పక్కన ఉంది. అక్కడ మంచి పేరు వచ్చింది. మంచి పేరు పొందుకున్నారు ఆయన. దేని బట్టి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున. అంటే ఇప్పుడు మనకు మంచి పేరు రావాలంటే ఏం చేయాలి? ఎన్ని బోర్డులు తగిలించాలి?
ఈరోజు ఇక్కడ మంచి పేరు పెడుతున్నామని చింతపల్లి నుండి ఇక్కడ వరకు రోడ్ అంతా ఏం చేయాలి, ఫ్లెక్సీలతో నింపేసి, ఇటు ఎవరుంది ఇక్కడ పెద్దవలస, అక్కడ వరకు ఫుల్గా నింపేసి, అటు అవసరం వస్తే గూడెము పాడేరు ఎక్కడో ఇవన్నీ ఫుల్ పబ్లిసిటీ చేసి కార్డులు కొట్టించి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద మనుషులందరినీ పిలిచి, పెద్ద పెద్ద వాళ్ళంటే ఇక్కడ ఆఫీసర్లు గాని రాజకీయ నాయకులు గాని ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి ఒక పేరు పెట్టారు అనుకోండి, అది మంచి పేరు అయిపోద్దా? తన బ్రతుకు సరిగా లేదనుకో, దేవునందు భయభక్తులు కలిగి లేరనుకో, చివరికి వచ్చే పేరు ఏంటి? ఏ పేరు వస్తుంది? మంచి పేరు వస్తుందా? ఇంకో వచనం చూడండి, అందులోనే 16వ అధ్యాయం వచనం, అతడు లుస్త్రలోను ఇకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఎలా రావాలి మంచి పేరు? ఇప్పుడు చెప్పండి, సింపుల్ గా ఆన్సర్ చెప్పండి. మంచి పేరు రావాలంటే సులువుగా వచ్చేస్తుందా? మనం గూగుల్లో వెతికి లేకపోతే ఎవరి ద్వారా సెలెక్ట్ చేయించుకొని పెట్టుకున్నంత మాత్రాన మంచి పేరు వచ్చేస్తుందా? సింపుల్ గా ఇలాంటి కార్యక్రమాల్లో లక్షలు ఖర్చు పెట్టి పేరు పెట్టినంత మాత్రాన చివరికి మంచి పేరు అవదు. ఇది అపోస్తల కార్యంలో చివరిగా ఒక మాట చూడండి ఒకసారి, 22వ అధ్యాయం 12వ వచనం. 22వ అధ్యాయం 12వ వచనం, అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునైనా అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, చాలు. ఏం పొందారు ఇక్కడ? మంచి పేరు. అవునా? మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మంచి పేరు రావాలంటే సుగంధ తైలం కంటే మంచి పేరు మనకు మేలు గనుక మంచి పేరు రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ కూర్చున్నా మనం అందరం ఏం చేస్తే మంచి పేరు వస్తుంది? ఏం చేద్దాం చెప్పండి? ఏం చేస్తే మంచి పేరు వస్తుంది? ఏం చేస్తే వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పిన ప్రకారంగా మనం నడుచుకుంటే ఏమొస్తుంది? మంచి పేరు వస్తుంది. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి, ఆ మంచి పేరు ఎలా ఉంటది అనేది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు ఏం పుట్టిస్తుంది? అసహ్యత పుట్టిస్తుంది. ఇప్పుడు ఇస్కరియోతు యూదా అనే పేరు ఎందుకు మంచిది కాకుండా పోయింది? ఎందుకు పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు? ఎందుకు చెప్పండి? ఆయన భక్తిహీనుడుగా మారిపోయాడు గనుక, ద్రోహిగా మారిపోయాడు గనుక. అలాంటి ద్రోహం చేయడం అనేది మంచిదా? మంచిదై ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇస్కరియోతు యూదా పేరే ఎక్కువ పెట్టుకోవాల్సిందేమో. అవునా? ఇక్కడ ఉన్న వాళ్ళంటే ఆడవాళ్ళని కాదు, పెట్టుకోవాల్సిన వాళ్ళు. పెట్టుకోవాల్సిందా లేదా? ఇప్పటికీ హెజిబేల్ అనే పేరు ఎంతమంది పెట్టుకుంటున్నారు? కొంతమంది పెట్టుకుంటారు, అప్పటికి కూడా ఏం తెలియకుండా పెట్టేస్తుంటారు. కొంతమంది పెట్టేస్తే ఏం చేస్తారు? వీళ్ళు పెట్టుకుంటారు. సరే, ఇప్పుడు దావీదు అనే పేరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఉందా? దావీదు, డేవిడ్ ఆర్ దావీదు ఎవరికైనా ఉందా? అదిగో అక్కడ ఒకరు ఉన్నారు. యోహాను అని పేరున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. పోనీ జాన్ అనే పేరు ఎవరికి లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి లేదు. పోనీ బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా మార్చుకోలేదా? సరే, ముగించే ముందు కొద్దిగా యోహాను, జాను. యోహాన్ అంటే ఎవరు? జాన్ అంటే ఎవరు? మనకు బైబిల్లో మొదటి శతాబ్దంలో బైబిల్లో కొంతమంది యోహాన్లు ఉన్నారు. అవునా? ఇస్కరియోతు యూదా టైంలోనే యోహాను అనే పేర్లు ఉన్నాయి. మరి తెలుగులో యోహాన్ అని, ఇంగ్లీష్ లో జాన్ అని ఎందుకు పెట్టారు చెప్పండి?
ఒకటే పేరా? ఒకటే పేరా కాదా? మన పేర్లు ఇంగ్లీష్ లోకల్లా, తెలుగు లోకల్లా, హిందీ లోకల్లా మారిపోద్దా? మన పేర్లు ఎందుకు మారట్లేదు? అక్కడ ఎందుకు మారిపోయే పేర్లు? ఇంగ్లీష్ లో జాన్ అని ఉంటే తెలుగులో వచ్చేసరికి యోహాను. పోనీ యేసుక్రీస్తు దగ్గరకు వద్దాం. యేసుక్రీస్తు, క్రీస్తు అని ఏ భాషలో? యేసు అనేది ఏ భాషలో? ఏ భాష? తెలుగులో. మరి ఇంగ్లీష్ లో ఏమంటారు? జీసస్. యేసుకి జీసస్ కి సంబంధం ఏముంది? చాలా మంది ఈరోజు మన దేశంలో క్రీస్తు విరోధులుగా ఉన్న వాళ్ళు ఇదే అడుగుతున్నారు, ఈ మార్పుల కోసమే. అందులో ఏంటి జీసస్ క్రైస్ట్ అని ఉంటే మనలో మనకేమంటున్నాం? మనం ఏమంటున్నాం? యేసు క్రీస్తు. మరి ఇంగ్లీష్ లో జీసస్ క్రైస్ట్ ఏంటి, తెలుగులో యేసు క్రీస్తు ఏంటి? ఇంకా హిందీలోకి వెళ్తే అక్కడ మారిపోతుంది. మిగిలిన మనకు బోల్డ్ భాషలు ఉన్నాయి, అవునా? బైబిల్ ట్రాన్స్లేట్ చేయబడిన భాషల్లోకి వెళ్తే మారిపోతూ ఉంటది. ఎందుకు మారిపోయింది ఈ పేర్లు చెప్పండి? అంటే పేరు వెనక ఏముండాలో ఏముంటదో మీకు అర్థం అవ్వడానికి ఇది చెప్తున్నాను. ఎందుకు మారిపోయింది అంటే, పేరు అంటే ఏదో గుడ్డిగా పెట్టేది కాదు. దాని వెనకాల ఏం రావాలి? ఒక మంచి ఉద్దేశాన్ని, లేదా ఒక సంఘటనను, ఒక కార్యాన్ని, ఏదైనా తెలియజేసేదిగా ఉండే విధంగా పేర్లు పెడతారు. అప్పుడు మనకి ఇప్పుడు అలా పెడుతున్నారా? కొన్ని పేర్లు అసలు ఏం సెట్ అవ్వవు, ఏం తెలియకుండా పెడతారు, అంతేనా కదా? కానీ ఇప్పుడు క్రైస్తవులు అయితే బాగా ఆలోచించి చాలా మంచి పేర్లు పెడుతుంటారు. ఏదది? కొంతమంది డైరెక్ట్ గా బైబిల్లో ఉన్న పేర్లు తెచ్చి పెట్టేస్తే, ఎవరిది? ఆనాడు యూదుల పేర్లు తెచ్చి పెట్టేస్తే, కొంతమంది బైబిల్లో ఉన్న దేవునికి అనుకూలంగా, దేవునికి అంటే సత్యానికి, నీతికి, ప్రేమకు నిదర్శనంగా నిలబడి ఏవైనా ఉంటాయి చూడండి, ఆ పేర్లు ఆ అర్థం ఇచ్చే విధంగా తీసుకొచ్చి పెడుతున్నారు. కొన్ని పేర్లు అయితే ఇప్పుడు ఇంగ్లీష్ పేర్లు లాంటివి కూడా పెట్టేస్తున్నారు మన వాళ్ళు. ఏం అర్థం కాదు. అర్థమవుతా? చాలా మంది పెడుతున్నారు. ఆ పేర్లు వింటే ఇంగ్లీష్ వాళ్ళు, తెలుగు వాళ్ళు, మన లేకపోతే ఇంకా వేరే దగ్గర ఉన్న వాళ్ళు తెలీదు. సరే, ఇక్కడ ఒక విషయం చెప్తాను. దావీదు అని పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ప్రాంతంలో. ఉన్నారా లేరా? ఇప్పుడు దావీదు, వారిని చూస్తే ఎవరు గుర్తుకొస్తున్నారు మనకు? చెప్పండి, ముగించేద్దాం. దావీదు గుర్తుకొచ్చేలా బ్రతుకు ఉంటుందా ఆ పేరు పెట్టుకున్నందుకు? యోహాను అని పేరు పెడతారు, అవునా? లేదా జాన్ అని పేరు పెడతారు. ఎవరి పేరు అది? మొదట ఎవరు గుర్తుకొస్తారు ఆ పేరును పలికినప్పుడు? తెలిసిన వాళ్ళకైతే బైబిల్లో ఉన్న ఒక గొప్ప భక్తుడు లేదా భక్తులు గుర్తుకొస్తారు, అవునా కదా? అబ్రహాం అని పేరు పెడితే ఎవరు గుర్తుకొస్తారు ముందు? తెలియని వాళ్ళకైతే మామూలు కామన్గా పిలుస్తారు, కానీ కాస్త కూస్త బైబిల్ తెలిసిన వాళ్ళకైతే ఆయన గుర్తుకొస్తారు. మరి ఆయన బ్రతుకును, ఈ పేరు పెట్టబడిన వీళ్ళ బ్రతుకును చూసినప్పుడు ఎలా ఉంటుంది? చాలా మంది సింపుల్ గా ఏంటంటే యేసుదాసు లేదా ప్రభుదాసు అని పేరు పెట్టుకుంటారు, అవునా? చాలా చోట్ల విన్నాం. కానీ బ్రతుకు చూస్తే ఎవరికి దాసులుగా ఉంటారు? మందు దాసులుగా ఉంటారు, అవునా? మరి ఆ పేరు తగ్గుతుందా అలా పెట్టుకోవడం? చెప్పండి. అదే ఒక మంచి పేరు, మంచి అర్థాన్నిచ్చే ఏ పేరైనా ఒక మంచి పేరు పెట్టుకొని వాళ్ళ బ్రతుకు చక్కగా ఉండిందనుకో, ఆ పేరుకి ఏమొస్తుంది? ఆటోమేటిక్ గా విలువ పెరుగుతుంది. అంటే పేరుకు విలువ దేని బట్టి వస్తుంది? మన బ్రతుకు, మన ప్రవర్తనను బట్టి, మనం చేసిన కార్యక్రమాల బట్టి ఆ పేరుకు అందం వస్తుంది, విలువ అనేది పెరుగుతుంది. ఈరోజు అబ్రహాం గారి పేరు గాని, దావీదు గారి పేరు గాని, యోహాన్ గారి పేరు గాని, లేదా మార్కు అని గాని, లూకా అని గాని, ఈ పేర్లన్నీ పెట్టుకోవడానికి వెనకాల కారణం ఏంటి? వారు గొప్పవారు అయ్యారు గనక ఆ పేర్లు ముందు గొప్పవి కాదు, వాళ్ళ బ్రతుకులు గొప్పవి గనక ఆ పేర్లు అనేవి గొప్పవి. ఆ పేర్లు అలాగే బ్రతకాలని, అవి బాగున్నాయని చెప్పి ఎవరు పెట్టుకుంటున్నారు? మనం పెట్టుకుంటున్నాం. కానీ మనం ఒక పేరు పెట్టుకొని మనం మంచిగా బ్రతుకుతే మనం పెట్టుకున్న పేరు కూడా
ఇంకో 10 మంది పెట్టుకునే అవకాశాలు ఉంటాయా ఉండవా? ఉంటాయి. కానీ మన బ్రతుకులు ఎలా ఉంటున్నాయి? ఎంత మంచి పేరు అలంకరణకి ఉదాహరణకి ఏంటి, ఒక సత్యవతి అనో ప్రేమ స్వరూపి అని ఈ పేర్లు పెట్టుకొని ఆ మాటలకు ఆ పదాలకు అనుగుణంగా బ్రతకలేదనుకో, విలువ తెచ్చేదిగా బ్రతకలేదనుకో, సత్యవతి అంటే ఏంటి ఏం తెలుస్తుంది అక్కడ? సత్యవతి అంటే మామూలుగా మంచి పేరా కాదా? మంచి పేరు. ఏముంటుంది అక్కడ? సత్యం ఉంటుంది. అవునా? మరి బ్రతుకు సరిగా లేదనుకో, మొత్తం అబద్ధాలతో నిండి బ్రతికారు అనుకోండి, ఏ వతి అవుద్ది అప్పుడు? మరి అప్పుడు నెక్స్ట్ పెట్టుకోవడానికి ఎవరికి ఇష్టం ఉంటది? అది ఉంటదా? చిట్ట చివరిగా కాబట్టి పేర్లు ఏ పేర్లు పెట్టినా ఫస్ట్ ఇందాక ఆల్రెడీ చెప్పేస్తారు, గ్రీటింగ్స్ లో చెప్పారు, ఇందాక చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని భయభక్తులు పిల్లల్ని కానీ పెంచగలిగితే మనం ఏ పేరు పెట్టినా గాని చివరికి అది మంచి పేరుగా మారుతుంది. అది సుగంధ తైలం కంటే అట దాంతో ఎందుకు పోల్చాడు? టైం లేదు, వినలేరు అనే ఉద్దేశంతో మరి అవన్నీ వివరణ నేను ఇవ్వట్లేదు. చిట్ట చివరిగా అన్నిటికంటే గొప్ప పేరేదో ఒకటి చెప్పండి. ఈ పేర్లు అన్నిటికి కాకుండా ఒక కామన్ పేరు వస్తుంది. గొప్ప పేరేదో చెప్పగలరా? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అడుగుతున్నాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి సంబంధించి అడుగుతున్నాను. చెప్పండి. మంచి పేరు, అన్నిటికంటే గొప్ప పేరు అవుతుంది. చెప్పగలరా? పోనీ ఇక్కడ ఉన్న వాళ్ళు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి ఒకసారి. క్రైస్తవులు గట్టిగా. చాలా మంది లేరేమో. మిగిలిన వాళ్ళు క్రైస్తవులు కారా? ఒక ప్రాబ్లం లేదులే. కానీ క్రైస్తవుడు క్రైస్తవురాలు అనే పేరు మంచిదా చెడ్డదా చెప్పండి. దీనికి మించిన గొప్ప పేరు ఏదైనా ఉంటే చెప్పండి. మనం పెట్టుకున్న ఏరి కోరి పెట్టుకున్న పేర్లు అన్నిటికంటే క్రైస్తవుడు క్రైస్తవురాలు అనే పేరు మంచిదా చెడ్డదా? దీనికి మించిన గొప్ప పేరు ఏదైనా ఉందా? ముల్లోకల్లో హెచ్చింపబడిన పేరట. అందరికంటే అన్నిటికంటే ఎక్కడున్న పేరు అది? పరిణామం. అవునా? అందరు కాలు దేని ముందు వంగాలి? ఇదిగో ఈ పేరు ముందే క్రీస్తు. అవునా? మరి ఆ క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులుగా అంత గొప్ప పేరు పెట్టుకున్న మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఆ క్రీస్తును సమాజానికి చూపించేంత గొప్పగా ఉన్నాయా మన బ్రతుకులు? ఆ పేరుకు తగ్గ బ్రతుకులు ఉన్నాయా? క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తును ధరించుకున్నవాడు. అంటే ధరించుకున్నామంటే ఏం కనిపించాలి? క్రీస్తు కనిపించాలి మనలో. అవునా? మరి ఇప్పుడు క్రీస్తును ధరించుకొని 10, 20, 30 సంవత్సరాలు అయిపోతున్నా చివరికి మరణానికి దగ్గర పడిపోయినా ఏ రోజైనా మనలో క్రీస్తు కనిపించాడా? కనిపించేటట్టు బ్రతుకుతున్నామా? మరి మంచి పేరు ఎలా వచ్చేస్తుంది చెప్పండి. ఇప్పుడు ఈ మంచి పేరుకి మన వలన ఏమొస్తుంది? ఏది? క్రైస్తవుడు అంటే క్రీస్తు అంటే మంచి పేరా కాదా? క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తును ధరించుకున్నారు. ఆ క్రైస్తవులు ఒకప్పుడు క్రైస్తవులు ఎలా ఉన్నారు చెప్పండి? ఎలా బ్రతికారు వాళ్ళు? చివరికి ముగిస్తున్నాను. ఎలా బ్రతికారు? తమ చిరాస్థిరస్తులు అన్నిటిని అమ్మేసి ఒక్కటిగా నీతి నిమిత్తం ఎలా హింసింపబడ్డారు. తమ ప్రాణాలను సైతం ఏం చేశారు? దారపోసారు. అంత ఉన్నతంగా ఆ రోజు బ్రతికారు. మరి ఈ రోజు క్రైస్తవులుగా మనం ఎలా ఉన్నాం? క్రీస్తును ధరించుకున్న వారుగా ఎలా ఉన్నాం చెప్పండి. క్రైస్తవులు అంటేనే లోకానికి ఏమై ఉన్నారట? వెలుగై ఉన్నారు. లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. నీతి సూర్యులుగా ఉండాలి. మనను చూసి మన వెనుక నడుచుకుంటే ఎక్కడికి రావాలి? క్రీస్తు యుద్ధకు రావాలట. లోకంలో చీకట్లు ఉన్న జనాలు. ఏ వెలుగు కంటే మన వెలుగు గొప్పది? ఇది ఆ సూర్యుని వెలుగు కంటే మన నుండి వచ్చే వెలుగు గొప్పగా ఉండాలట. మరి మనలో ఆ వెలుగు లేదు. ఈరోజు క్రైస్తవులుగా సమాజానికి క్రీస్తును చూపించలేకపోతున్నామంటే మనలో ఎవరు లేరని అర్థం. ఆ క్రీస్తు లేడు గనుక పైకి పేరు సింపుల్ గా ఇప్పుడు ఎలా అయితే పెడుతున్నామో అలా పెట్టుకున్నామే గాని క్రైస్తవులుగా క్రియలలో మన బ్రతుకులో క్రీస్తును చూపించలేని స్థితిలో ఉన్నాం. అవునా కదా?
అంటే ఏంటి ప్రాబ్లం చెప్పండి? ఖచ్చితంగా క్రైస్తవుడు క్రైస్తవురాలు క్రీస్తుని ధరించుకున్న వాళ్ళము, క్రీస్తుని కనిపించని తండ్రిని క్రీస్తు తన ద్వారా లోకానికి చూపిస్తే ఆ క్రీస్తుని ఎవరి లోకానికి చూపించాలి? క్రీస్తును ధరించుకున్న మనమే లోకానికి చూపించేవారుగా ఉండాలి. మరి అంత ఉన్నతంగా మన బ్రతుకులు ఉండాలని కోరుతూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ పేరు సంపాదించుకోవాలి? ఏ పేరు? లేకపోతే వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ ఎప్పుడు అబద్ధాలే, ఎప్పుడు గొడవలే. ఆయన దేవుని దగ్గరికి వెళ్తున్నానని చెప్తాడు కానీ ఎప్పుడు ఏం పని చేస్తారు? ఏ పేరు వస్తుంది? వీళ్ళ అబద్ధాలు అవునా అంటున్నారు లేదా సమాజంలో? చివరికి ఒక మాట చెప్పనా, సువార్తకి వెళ్తే ఏం చెప్తున్నారంటే మిగిలిన వాళ్ళు, మీ క్రైస్తవుల కంటే మేమే గొప్ప, మీరు వచ్చి మాకేం చెప్తారు అంటున్నారు. ఎందుకు అంటున్నారు ఈ మాట? విన్నారా ఎప్పుడైనా? విన్నారా ఎందుకు అంటున్నారు ఆ మాట? మరి అలాంటి పరిస్థితుల్లో ఉంటే మనం వెళ్ళి ఏం చెప్పగలం వాళ్ళకు? మన బ్రతుకులు అలా ఉంటే ఏం చెప్తారంటే చివరి మాట, సువార్తకి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలని మనం వెళ్ళిపోతుంటాం అలా చెప్పడానికి. కానీ మొదట సువార్త అని మాటలతో చెప్పడం కాదు, ముందుగా క్రీస్తు వద్దకు వచ్చిన మనం తిన్నగా ఉంటే ఆటోమేటిక్ గా సువార్త వెళ్ళిపోతుంది. మన బ్రతుకులు తిన్నగా లేకుండా మనం వెళ్ళి ఎంత మంచి మాటలు చెప్పినా ముందు వినటానికి ఇష్టపడరు. ఇష్టపడతారా? ఒక తాగుబోతున్నాడు అనుకోండి, ఆయన తాగుబోతు అయినా గాని మంచి మాటలు, ఇతరులకు బుద్ధి వచ్చే మాటలు చెప్పవచ్చు, చెప్పలేరా? చాలా మంది చెప్తున్నారు లేదా? చెప్పినా కానీ వినడానికి యువతల వాళ్ళు ఇష్టపడతారా? ఎందుకు? దేని బట్టి అంటే ఆయన తాగుడు బానిసై ఉన్నాడు, ఆయనకి ఏం తెలుసులే, ఆయన మంచివాడై ఉంటే ఇలా అయ్యేవాడు కాదు, ఇలా తాగేవాడు కాదన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నారు? ఆయన తాగుబోతాయి ఉన్నా మనకు మేలు చేసే, జ్ఞానాన్ని కలిగించే మంచి మాటలు చెప్పినా స్వీకరించలేని, వినటానికి ఇష్టపడని పరిస్థితి. అలాగే ఈరోజు మనము సమాజానికి వెళ్ళి దేవుని కోసం చెప్పాలన్నా క్రైస్తవులుగా మన బ్రతుకులు తిన్నగలేనప్పుడు వారు కూడా వినటానికి ఇష్టపడరు. అది ఎవరి మూలంగా జరుగుతుంది? ఎవరి మూలంగా? మన మూలంగే. అంటే ఇప్పుడు దుర్నీతి చేత సత్యంను అడ్డగించు సమస్త మనుషుల భక్తిహీనత మీదను దుర్నీతి మీదట దేవుని కోపం ఎక్కడి నుండి వస్తుంది? పరలోకం నుండి వస్తుందట. మన అమెరికాలో ఏం జరిగిందో తెలుసా? అందరికి చూసారు కదా బాగా. వాళ్ళందరూ ఎవరు? అమెరికా అంటే ఏ దేశం అంటారు? క్రైస్తవ దేశం. కానీ దేనికి చోటు లేకుండా పోయింది అక్కడ? దేవునికి చోటు లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ ధనవంతులే, పేరు ప్రతిష్టలు, మనుషుల దగ్గర హీరోలు అయిపోయారు, హీరోయిన్లు అయిపోయారు. వాళ్ళ అవార్డ్స్ అందించుకుంటూ, అవార్డులు ఇచ్చుకుంటూ ఆ ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు ఏం పెట్టుకున్నారు తెలుసా? అక్కడ మీకు హీరోలు హీరోయిన్లు ఎవరు? నిజమైన హీరోలు హీరోయిన్లు ఎవరు? ఇదిగో సినిమాల్లో నటించే వాళ్ళ, మీ తల్లిదండ్రా, లేకపోతే సృష్టిని కలిగించిన దేవుడా అని 3 ఆప్షన్స్ పెట్టారు ఆ క్వశ్చన్ కి. అది పెడితే తల్లిదండ్రికి అనుకుంటా సరిగా చూడలేదు కానీ 3 ఓట్లు వస్తే 3% ఓటేస్తే, సినిమాలు హీరోయిన్లకి ఏమో 11 వస్తే దేవునికి ఎంత వచ్చిందో తెలుసా? 0 వచ్చింది. అంటే అది క్రైస్తవ దేశమా? ఇప్పుడు మన దేశం వాళ్ళు ఏం చెప్తున్నారు? దాన్ని చూపించి పాస్టర్లారా అమెరికా పిలుస్తుంది అంటున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? అమెరికా పిలుస్తుంది అంటే అపహాస్యం చేస్తున్నారు. కాలిపోతుంది అక్కడ, మొత్తం తగలబడిపోయింది. అంత గొప్ప పెద్ద పట్టణము, కోటీశ్వరులు ఉన్న పట్టణం ఏమైపోయింది? మొత్తం కాలి బూడిదైపోయింది. మొత్తం లాస్ ఏంజల్స్. ఇప్పుడు ఆ దేశాన్ని బట్టి, ఆ ప్రజల బట్టి దేవునికి మహిమ వచ్చిందా? దేవునికి దగ్గర అవుతారా దాని ద్వారా? ఎవరైనా దేవునికి దూరం అయ్యే పరిస్థితి. అవునా కదా? కాబట్టి అన్నిటికంటే మొట్టమొదట పిల్లలను దేవుని భయభక్తులు పెంచండి, అప్పుడు మీకు మంచి పేరు తీసుకొస్తారు. ఇందాక తమ్ముడు కూడా చెప్పారు ఆల్రెడీ. తల్లి తండ్రి సన్మానింపబడాలంటే పిల్లల్ని ఏం చేయాలి? ఇదిగో దేవుడు చెప్పినట్టు పెంచితే ఖచ్చితంగా సన్మానిస్తారు. అలా పెంచలేదనుకో ఏం చేస్తారు? సన్మానించడం కాదు, మన నోటితో పలకూడని పదాలు తల్లిదండ్రిని చంపేస్తున్నారు. చంపేస్తున్నారా లేదా?
ఆ స్థితి వస్తుంది. ఆ పేర్లు అలా ఉంటే పిల్లల్ని అలా పెంచి మంచి పేరు తెచ్చేవారుగా, లేదా మనం తెచ్చుకునేవారుగా, మన బ్రతుకులు దేవునికి సమర్పించుకొని మంచి పేరు సంపాదించుకునేవారుగా అలా ఉండాలి. తర్వాత క్రైస్తవులందరుగా క్రీస్తును చూపించే గొప్పవారుగా, ఆ పేరుకు సార్థకతను చేకూర్చేవారుగా ఉండాలని కోరుతూ మరి ఈ అవకాశాలు ఇచ్చిన కన్నతండ్రి అయిన దేవునికి మరోసారి క్రీస్తు పేరిట కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీకందరికి కూడా ఇంతసేపు ఓపిక విన్నందుకు ప్రభు అయిన క్రీస్తు పేరిట మరోసారి మీకు అందరికి కూడా వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు, ధన్యవాదాలు. మరి తిరిగి అధ్యక్షుల వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ.